అందరికీ నమస్కారం. ఈరోజు కొడిమి గ్రామస్తులైన డొక్కా నాగార్జున, డొక్కా స్వామి మరియు పెదయ్య, కుల్లాయప్ప వీళ్ళందరూ ఇక్కడ వచ్చినారు. ఈ రైతుల యొక్క భూములు ఇవి. ఈ పెదయ్య వీను ఇక్కడ డొక్కా నాగార్జున వాళ్ళ బ్రదర్స్ అని. ఆ తర్వాత ఈ వెనకల భాగంలో నుంచి కొడిమి చెరువు నుంచి బాలప్ప చెరువు నుంచి కొడిమికి పోయి రాస్తాను మరియు చెరువు కాలువ అప్పటికి 70-80 ఎకరాలు మాగాని ఇది వీళ్ళు పంట చేసుకునే వాళ్ళు పూర్వం నుంచి వీళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడేమో వెనకలున్న వి జయంతి 178-4E11Cలో 10 ఎకరాలు కాపు నారాయణ మిలిటరీ మ్యాను ఊరఫ్ నారాయణ రెడ్డి వాళ్ళ చిన్నాయన అవుతాడు. వి జయంతికి వాళ్ళకి బంధువులు చిన్నాయన అవుతాడు. నన్ను బాగా చూసుకుందని ఆయనకు పిల్లలు లేరు కాబట్టి వి జయంతి వైఫ్ ఆఫ్ వి లక్ష్మీరెడ్డికి ఈ యొక్క 10 ఎకరాల భూమి రాసిచ్చాడు. ఆ దాంట్లో 5 ఎకరాల భూమికి ఎన్ఓసి నేనే స్వయాన మిలిటరీ పట్టా కాబట్టి నేనే స్వయాన తీసుకొచ్చాను. ఆ తర్వాత 2 ఎకరాలు నాకు అమ్మారు వాళ్ళు. 2 ఎకరాలు కీర్తి అని వాళ్ళ కూతురికి అమ్మారు. మళ్ళా ఇంకొక ఎకరా వాళ్ళ అల్లుడు గంగాధర్ రెడ్డికి అమ్మారు. 5 ఎకరాలు 5 ఎకరాలు కాళేశకి అమ్మారు. కాళేశ మళ్ళా జుడిషియల్ కాలనీ వాళ్ళకి ప్లాట్లు వేశారు, వాళ్ళు అమ్మారు. ఇది ఈ భూమి ఇక్కడ ఈ గ్రామంలో వాళ్ళకి వివిధ సర్వే నంబర్లలో భూమి ఉండి భూమి లేని నిరుపేదలుగా వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చి ఈ డీసీ ల్యాండ్, ఇది డిప్రెస్డ్ క్లాస్ ల్యాండ్ అంటే నిమ్న జాతుల వారికి మాత్రమే చెల్లే ఈ 2.79లో చెరువు బోను చెరువు కాలబోను మిగతా వాటికి మాత్రమే నిమ్న జాతుల వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఓసీలైన రెడ్లకి వీళ్ళు 1Bలో ఎక్కించుకొని ఈ పక్కనున్న వాళ్ళకి గ్రామస్తులకి ఇబ్బంది కలిగించడమే కాకుండా ఇది దుర్వినియోగం చేశారు, చట్టాన్ని దుర్వినియోగం చేశారు. చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు మేము నిరుపేదలమని ఈ చేశారు. ఎవరైతే రెవెన్యూ అధికారులు ఏదో పట్టా ఫారం చూపిస్తున్నారో ఆ పట్టా ఫారము ఎక్కడ డాక్యుమెంట్లో లేదని చెప్పి ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారు రూరల్లో ఈ డొక్కా నాగార్జున రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగితే ఈ భూమికి సంబంధించిన 1Dకి సంబంధించిన 2.79 ఎకరాలు ఇది. ఆ దాంట్లో 2.79 మేము ఎవరికి పట్టా ఇవ్వలేదు అని చెప్పి తహసీల్దార్ వారే ఇటీవల కాలంలో 2 నెలల కాలంలో ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది. మరి ఈ 90లో ఉన్న ఇది డూప్లికేట్ సర్టిఫికెటు. ఆ తర్వాత ఇది ఎక్కడ రికార్డులో లేదు. దీన్ని ఇమ్మీడియట్గా రద్దుపరచమని చెప్పేసి మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతులకు కానీ ఇక్కడ ఉండే ఊరు గ్రామస్తులకు కానీ చెరువు పోయేదానికి ఇట్లా గొర్రెల కాపులు పోతారు, ఎద్దులు గొప్పేసుకుంటే పోతారు, ఇంకోరి కన్నీటి పెట్టి దౌర్జన్యంగా వీళ్ళ బామర్దులు ఉల్లికంటి లక్ష్మీరెడ్డి, మళ్ళీ వాళ్ళ కూతురు స్వాతి, మళ్ళీ బామర్దులైన గంగాధర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఇంకోరెవరు ఆనంద్ రెడ్డి, వీళ్ళందరూ తదితరులు బంధువుల్ని మిత్రులు వేసుకొచ్చి ఇక్కడ వీళ్ళు గొర్రెలు కాసుకుంటా అంటే గొర్రెలు మేపుకుంటా అంటే వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇలా విధంగా ఈ విధమైన ఈ రీసర్వే రావడంతో ఇదన్నీ కూడా ఈ యొక్క పెద్ద స్కామ్కి తెర లేపారు. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఈ పట్టాన్ని రద్దు చేయాలా. ఆ తర్వాత ఇలాంటి హక్కులు లేవని చెప్పేసి ఇక్కడ బోర్డులు పాతాలి. గవర్నమెంట్ భూమిని కూడా సంరక్షించమని చెప్పేసి ఈ రైతులందరినీ ఇబ్బంది పెట్టద్దామని చెప్పి ఇలా అందరినీ కోరుచున్నప్పుడు ఇతనికి డొక్కా నాగార్జున బోర్ వేసుకున్నాడు. ఇక్కడ ఈ గొర్రెలు మేపుకోవడానికి పెట్టుకున్నాడు, ఆడు సీసీ కెమెరా కూడా పెట్టుకున్నాడు. ఈ షెడ్ కట్టుకోవడానికి వస్తే ఫస్ట్ వీళ్ళతో అబ్జెక్షన్ చేశారు, ఇది మాది భూమి, నువ్వు కట్టడానికి లేదు. గత 90 నుంచి వీళ్ళు ఇక్కడ అనుభవంలో ఉన్న వాళ్ళకి 90 నుంచి 90లో కొనుక్కోండేది వీళ్ళు, వాళ్ళకు నాన్న ద్వారా వచ్చిండేది. కడుపుకి బట్ట కట్టుకొని గొర్రెలు కాసుకొని వాళ్ళు ఈ భూమిని కొనుక్కున్నారు. వీళ్ళేం గవర్నమెంట్లో అక్రమంగా డీ పట్టా చేయించుకోలేదు. అప్పట్లో చెల్లుబాటు అయినాయి కాబట్టి 90లో కొన్నారు. తర్వాత వీళ్ళ పొజిషన్లో ఉన్నారు. అప్పుడు ఈ బోరు కాటంగా పెట్టడమే కాకుండా ఈ కరెంటు కాటంగా పెట్టేదే కాకుండా ఈ షెడ్ వేసుకునేదానికి ఇక్కడ అన్ని కంబాలన్నీ ఉన్నాయి, ఇవన్నీ బంద్ చేయాలా, ఇది మాది అని చెప్పి వచ్చినప్పుడు తెలిసింది. అప్పటి వరకు నేను బయట ఉన్నాను, నాకు తెలియదు. మళ్ళీ మధ్యలో వచ్చి చెప్పారు. చెప్తే అప్పుడు మేము సర్వేని పిలిచి తిప్పితే మా గేడు దాకా కూడా ఆ పెదయ్య దాని దగ్గర కూడా 2.79 సెంట్లు మొత్తం కాలవది, తర్వాత చెరువు కాలవది రస్తాది. ఇది మిగిలిండేది కొంత మిగిలింది అంతా కూడా వాళ్ళ దగ్గర డీఫార్మ్ ఎక్కించుకొని మీరు 1B ఎక్కించుకొని ఇది ఇబ్బందులు పెడుతున్నారు. ఏమనంటే ఈ సర్వేని నేను ఆడికి పోతా, డిస్ట్రిక్ట్ సర్వేర్ పోతా, ఇంకోటి సెంట్రల్ సర్వేర్ దగ్గరికి పోతా అని చెప్పి వీళ్ళందరినీ భయభ్రాంతులకు చేసి ఈవెన్ రీసర్వే జరిగే సర్వేర్లు కూడా వాళ్ళు మేము చెప్పినట్లు వినాలా అని చెప్పి దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇది గ్రామస్తుల సమక్షంలో జరిగింది. ఆ తర్వాత గ్రామ రీసర్వే కమిటీ ముందర జరిగింది. ఇది అన్యాయమయ అని చెప్పినా కూడా ఈయన పద్ధతిలో లేరు. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా కలెక్టర్ గారిని కోరేది ఏమంటే ఇమ్మీడియట్గా ఈ పట్టాన్ని క్యాన్సిల్ చేయాలి.
ఇది గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి. ఆ పక్కన ఉన్న వాటికి కూడా ఏదైతే 3 సెంట్లు 6 సెంట్లు అమ్మారో ఆ డాక్యుమెంట్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా దారి చూపించుకోకుండా వాళ్ళ ఈ మిగిలిన భూమిలో దారి కూడా చూపించుకోకుండా ఆ సైట్లన్నీ వేసి అమ్మారు. ఆ సైట్లకి స్కెచ్ ఎక్కడుంది, అనామత్ లేఅవుట్లు, ఇది అహుడా కింద వస్తుంది. అనంతపురం రూరల్ కొడిమి గ్రామము అహుడా కింద వస్తుంది. అది అనాథరైజ్డ్ లేఅవుట్స్ వేయకూడదనేది చట్ట విరుద్ధం. మళ్ళీ అలాంటి కూడా ఎంతమందినో వీళ్ళు ఈ విధంగా పట్టాలు వేసేసి మోసం చేస్తున్నారు. దాన్ని కూడా ఆ పట్టాలకు ఎవరికైతే ఇచ్చారో యాజ్ పర్ ఈసీ ప్రకారం, యాజ్ పర్ రిజిస్ట్రేషన్ ప్రకారం వాళ్ళని కూడా పిలిచి విచారించి ఎక్కడ ఉందని అడిగితే వీళ్ళదంతా కూడా కథ బయటకు వస్తుంది. సో దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కొడిమి పంచాయతీ కొడిమి గ్రామ పొలంలో కొన్ని అవకతవకలు చూస్తుంటే రెవెన్యూ వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో ఒక్కసారి గమనించాలా. ఎందుకంటే ఇక్కడ సంచార జాతులైన కురుబ కులస్తులు గొర్రెల కాసుకుంటూ ఇక్కడ భూమి కొనుగోలు చేసి వాళ్ళు ఇక్కడ జీవనం చేసుకుంటూ ఉన్న భూమిని కానీ దొంగ పట్టాలుగా ఎక్కించుకొని ఈరోజు వాళ్ళని ఇబ్బందులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ఎంత హేయమైన చర్య ఈ భూమాఫియా ఒక్కసారి అర్థం చేసుకోండి మీడియా మిత్రులారా. ఎందుకంటే గవర్నమెంట్ భూమి అనేది ఆల్రెడీ లేని వారికి లేకపోతే పొలం లేని వాళ్ళకే చెందుతుంది. కానీ మీరు దొంగ అనాథరైజ్డ్గా ఏదో ఓల్డ్ డేట్స్ వేయించుకొని పాత ఎవరో రెవెన్యూ వాళ్ళని పట్టుకొని మీరు ఒక దొంగ పట్టా సృష్టించుకొని ఈ పొలం నాది 1B అడంగల్ నాకుండాయి అనే ధోరణిలో ఈరోజు వాళ్ళని బెదిరిస్తున్నాడు. ఇది బెదిరించడం లక్ష్మీరెడ్డి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తున్నాం. మీరు చేసే దుర్మార్గమైన చర్య మేము ఎండగడతాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో మా అధికారులను కలుస్తాం. అవసరమైతే ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కలిసి వీళ్ళకి జరుగుతున్న అన్యాయాలని, ఈ కులస్తులకు జరుగుతున్న అన్యాయాలని మేము ఎండగడతాం. ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ న్యాయంగా ఉన్నారో వాళ్ళకే ఈ భూమి చెందాలా. ఎందుకోసమంటే ఆల్రెడీ వాళ్ళకి భూములు ఉన్నాయి, వేరే వేరే సర్వే నంబర్లో భూములు ఉన్నాయి, లేకపోతే ఇక్కడ 10 ఎకరాలు అమ్ముకున్నారు ఆల్రెడీ. మరీ ఇప్పుడు ఇంకా ప్రభుత్వ భూమిని కొట్టేయాలా, కాజేయాలనే ఒక తలంపుతో దొంగ ఫేక్ ఒక పట్టా తెచ్చేసి రెవెన్యూ వాళ్ళని మభ్యపెట్టి పాత డేట్లతో ఈరోజు ఒక పత్రం సృష్టించుకొని అందరినీ భయభ్రాంతులకు గురి చేసి దారులన్నీ మళ్లిస్తూ దారిని కానీ కబ్జా చేస్తూ లాస్ట్కు ఇంత వాళ్ళు కష్టపడి కాయా కష్టం చేసి షెడ్డు నిర్మాణం చేసుకొని బోర్ వేసుకొని కరెంటు వేసుకొని ఈరోజు ఇక్కడే వాళ్ళు పుట్టి పెరిగి గిరిపుత్రుల మాదిరి ఇక్కడ ఉన్న వాళ్ళని కానీ ఇవ్వద్దు భయభ్రాంతులు గురి చేస్తున్నారంటే ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా మేము ప్రతి అధికారిని, దీనికి సంబంధించిన రెవెన్యూ అధికారులను అయితేనేమి, జిల్లా కలెక్టర్ గారిని అయితేనేమి కలిసి ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు బాధితుల పక్షాన మేము ఉంటామని తెలియజేసుకుంటున్నాం. అనంతపురం రూరల్ మండల పరిధిలోని కొడిమి గ్రామంలో ఒక పేద రైతులైనటువంటి కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి రైతుల పొలాన్ని వారు సాగులో ఉన్నప్పటికీ కూడా మిగతా 1B అని రెవెన్యూలో లొసుగులను ఆసరా చేసుకొని గతంలో పనిచేసిన అధికారులు ఒక తెల్లగాయితం మీద రాసిస్తే అది మాదని క్లెయిమ్ చేసుకుంటూ వారు అనుభవంలో ఉండి పొట్ట పోసుకుంటే వారిని తరిమే పరిస్థితిని భారతీయ జనతా పార్టీ దగ్గరికి వీళ్ళు రావడం జరిగింది. ఇటువంటి బాధితులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటివన్నీ సాగవనుకున్నాం. అయినప్పటికీ కూడా కొంతమంది చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకొని గతంలో ఎప్పుడో పట్టాలు తెచ్చుకున్నాం, ఇది మాదని వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటివన్నీ సాగవు. అధికారులు కానీ, తర్వాత అదేవిధంగా పోలీసు అధికారులు కానీ వెంటనే ఇటువంటి వారు ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారులను సూచిస్తుంది. లేదంటే అందరి అధికారులను కూడా సంప్రదించి దీన్ని కోర్టు ద్వారా కూడా లీగల్గా కూడా ముందుకెళ్లే పరిస్థితి ఈరోజు కనపడుతుంది. కాబట్టి ఇటువంటి వారందరూ కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది.